ఇక్కడ కనిపిస్తోన్న పెద్దాయన 95 ఏళ్ల ముకుంద పాండ. అందరిలాగే ఆయనకు కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి. ఒకరోజు స్వామిని దర్శించుకోవటానికి తిరుపతి వెళ్లాడు. స్వామివారిని దర్శించుకునే సమయంలో ఆలయ సిబ్బంది ఆయనకు ఇబ్బంది కలిగించారు. స్వామిని సరిగా దర్శించుకోనీయకుండా పక్కకు నెట్టేశారు. దాంతో వెంటనే అక్కడ్నుంచి ముకుంద పాండ పలాస వచ్చేశారు. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన స్వామిని కళ్లారా చూడలేకపోయాను అని మదనపడ్డారు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పారు. వెంటనే తన తల్లి పలాసలోనే అటువంటి ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట. తల్లి చెప్పిందే తడవుగా ముకుంద పాండ వెనక్కు తిరిగి చూడలేదు. ఆలయ పనులు ప్రారంభించాడు. అందుకు పలాస నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 12 ఎకరాలు కేటాయించాడు. 5 ఏళ్లుగా ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో అదే విధంగా కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాన్ని నిర్మించారు. కొన్ని విషయాలు మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తాయి. అనుకున్నది సాధించేలా చేస్తాయి. జీవితంలో గుర్తుండిపోయేలా చేస్తాయి. ముకుంద పాండ విషయంలో అదే రుజువైంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో సుమారు 12 ఎకరాల్లో 5 ఏళ్ల కిందట చేపట్టిన వెంకటేశ్వరాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఒడిశా రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తిరుపతిలో శ్రీవారి దర్శనంలో తనకు ఎదురైన ఇబ్బందులు మరే ఇతర భక్తునికి కలగొద్దనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. 95 ఏళ్ల ముదిమి వయసులో కూడా తానే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరివిష్ణుప్రియ పాండా అమ్మ వయస్సు దాదాపు 100 ఏళ్లకు పైనే ఉంటుంది. నిత్యం అమ్మవారి ఉపాసన చేస్తూ తమ ఇంటికొచ్చిన ఎంతో మందికి గుప్తంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరితో కూడా మాట్లాడరు. నిత్యం దైవధ్యాన నిమగ్నులై ఉంటారు. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడైన హరిముకుంద పాండ 10 ఏళ్ల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లాడు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవటంతో పాటు దర్శనం చేసుకునేటప్పుడు ఆయన్ను అధికారులు పక్కకు తోసేయటంతో చాలా బాధపడ్డారు. ఆయనతో పాటు సాధారణ భక్తుల పరిస్థితి అలానే ఉందని గ్రహించిన ఆయన తిరిగి వచ్చి తన తల్లికి ఈ విషయాన్ని తెలిపారు. తన కుమారుడితో పాటు ఎంతో మంది పరిస్థితిని గమనించిన ఆ తల్లి తనకున్న కొబ్బరి తోటలోని 12 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టమని చెప్పింది. దాంతో హరిముకుంద 5 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. 95 ఏళ్ల వయసులోనూ అలు పెరగకుండా పగలనక రాత్రనక ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కొన్ని కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఏ ఇంజనీర్ సహాయం కూడా తీసుకోలేదు. తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావటంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి, ఏ విగ్రహం పెట్టాలి, శిల్పాలు ఏ విధంగా ఉండాలి అనేవి తల్లి ఆదేశం ప్రకారం ముకుంద కార్యనిర్వహణ చేస్తున్నాడు. త్వరలో విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ నిర్మాణం మహాద్భుతంగా కొనసాగుతోందని, కార్తీక మాసంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని హరిముకుంద పాండ తెలిపారు. ఆలయంలో శిల్పకళకు ప్రాధాన్యమిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్, రాజస్థాన్ నుంచి అనేక ఏకశిల విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించనున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస ఆలయంతో పాటు శివాలయం, దశావతారాలు, గరత్మంతుడు, ఆంజనేయ విగ్రహాలు, ఆలయం లోపల గోడలపై అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో పాటు కొలనులు, కళ్యాణ మండపాలతో అద్భుతంగా ఆలయ నిర్మాణం చేశారు. ఆలయం లోపల ప్రశాంతమైన వాతావరణంతో పాటు చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలే ఉన్నాయి. శ్రీనివాస స్వామివారి మూల విరాట్ అచ్చం తిరుమలలో పోలిన విధంగా చేపట్టారు. వినాయకుడు, సరస్వతీదేవి, అనంత పద్మనాభ స్వామి అష్టావతారాలు, వెంకటేశ్వర స్వామి మహత్యం లాంటి పురాణాలు చూడొచ్చు. భక్తుల కోసం కొలనులు, మరుగుదొడ్లు, స్నానగదులు, వివాహాలకు కళ్యాణ మండపాలు నిర్మించారు. ఒంటిపూట భోజనంతో 95 ఏళ్ల వయసులోనూ హరిముకుంద పాండ ఉదయం 3 గంటలకు లేచి హోమయోగ కసరత్తులు చేస్తారు. తల్లి హరివిష్ణుప్రియ సేవ చేసి 8 గంటలకు ఆలయానికొచ్చి రాత్రి నిద్రపోయే వరకు ఆలయం నిర్మాణంలో నిమగ్నులవుతారు. ప్రతిరోజు కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేయటంతో పాటు యోగ సాధన, దైవ ధ్యానం దినచర్యలో భాగంగా చేసుకున్నారు. హరిముకుంద 12 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. హరిముకుందకు ఒక కుమారుడున్నారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయన తన తండ్రి తరువాత ఆలయ బాధ్యతలు చూసుకుంటారని చెప్తున్నారు. ఆ వివరాలు ఆ పెద్దాయన మాటల్లోనే విందాం.
జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళి దర్శనం చేయాలనేది కోరిక ఉంటుంది. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వస్తాం. అలాగనే హరిముకుంద పండ అనే ఆయన కూడా ఒకసారి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని తన ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్ళారు. 10 ఏళ్ల క్రితం తిరుపతి వెళ్ళిన హరిముకుంద పండ గారికి ఆ రోజు దర్శనం అవ్వలేదు. దర్శనం అవ్వకపోవడంతో ఆయన నిరాశతో తిరిగి తిరిగి పలాస రావడం జరిగింది. అయితే వచ్చిన వెంటనే తన తల్లికి చెప్పడం జరిగింది. నేను తిరుపతిలో వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి దర్శనం జరగలేదు. అక్కడ నాకు చాలా అసంతృప్తి అనిపించింది అనగానే తల్లి వెంటనే లేదు ఇంకా ఏం చేయాలి అని తల్లిని అడిగితే ఇక్కడ మరి ఎందుకు ఇక్కడ పలాసలోని ఒక దేవాలయం కట్టంటే ఏది తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎలాగ ఉన్నాయి అక్కడ ఆ కట్టడాలు ఉన్నాయో దానికి యాజ్ ఇట్ ఈజ్గా కూడా పలాసలో 12.5 ఎకరాల్లో హరిముకుంద పండ గారు మొత్తం ఒక దేవాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారని చెప్పవచ్చు. తిరుపతిలో ఏదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయో పద్మావతి అమ్మవారు కానీ లేకపోతే మంగమ్మ తల్లి కానీ వెంకటేశ్వర స్వామి అదే విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆయన పెట్టడం జరిగింది. మరోవైపు తిరుపతిలో ఉన్న అన్నప్రసాదం కానీ లేదంటే అక్కడ ఉన్న వేద పండితులకి క్వార్టర్స్ కానీ భక్తులు వచ్చేందుకు వాళ్ళకి నివాసం ఉండడానికి గల క్వార్టర్స్ కానీ మొత్తం తిరుపతిలో ఉన్న ఏవైతే ఉన్న అన్ని సౌకర్యాలను కూడా ఆయన పలాసలో ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక తిరుపతిలా దీన్ని భావించవచ్చు. మొత్తం విగ్రహాలకు సంబంధించి అన్నీ కూడా పూర్తయ్యాయి. మరొక 2 నెలల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి మంగమ్మ పద్మావతి విగ్రహాలకి ప్రతిష్ఠ కూడా జరగబోతుంది. ఇక్కడ చూస్తే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం పలాసలో ఉందనే విధంగా కూడా ఇక్కడ ఆయన నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలు ముకుంద పండ గారిని అడుగుతాం. స్వామి, ఇంత పెద్ద దేవాలయం కట్టడం అనేది అంత సులువు కాదు, ఎందుకు మీకు అనిపించింది? అంటే తిరుపతిలో తిరుపతి వెళ్తే దర్శనం కాలేదు. స్పెషల్ టికెట్ తీసి కూడా రోజంతా ఉన్నాం, దర్శనం కాలేదు. చాలా 2-3 రోజులు ఉన్నాం, బాధపడే వచ్చేసి ఇక్కడ దేవాలయం. మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ. అమ్మగారు చేస్తే మా అమ్మగారు ఇక్కడ మనం చేస్తాం అని చెప్తే ఇక్కడ చేయిస్తున్నాం. 6 సంవత్సరాలు అయింది. 12 ఎకరాల జాగాలో దేవాలయం నిర్మిస్తున్నాం. ఇంకో 2 నెలలు ప్రతిష్ఠ చేయడం చూస్తున్నాం. అది స్వామి, ఇప్పుడు ఎంత పెద్ద దేవాలయాన్ని మీరు ఎప్పుడు ప్రారంభించారు? ఇది అంటే దగ్గర 6 ఇయర్ అయింది. డేట్ తెలియదు, మర్చిపోయాను. ఇప్పుడు కంప్లీట్ అయి వచ్చింది. ఇంకొక 2 నెలలు ప్రతిష్ఠ చేసేస్తామని చూస్తున్నాం. ఇంకా వేరే పనులు కొద్ది ఉంది. ప్రతిష్ఠ 2 నెలలు చేస్తామని చూస్తున్నాం. అది చిన్న ఒక స్వామిని చూడడం వల్ల తిరుమలలో అనే ఒక కారణంతో ఎందుకు అంత పట్టుపట్టారు? అంటే నేను చాలా టైం చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్తుండేవాడిను. చాలాసారి వెళ్ళేవాడిను, కానీ ఆసారి దర్శనం కాలేదు. కొన్నాళ్ళు వెళ్ళలేదు, ఇక్కడ పని వలన ఉండిపోయి వెళ్ళలేదు. తర్వాత చాలా రోజుల తర్వాత వెళ్తే మరి దర్శనం కాలేదు. మా అమ్మగారితో ఇలా దాంట్లో బాధపడడం, దర్శనం కాలేదంటే ఇక్కడ మనం చేయిస్తాం, నిర్మిస్తాం గుడి అని చెప్తే ఇక్కడ జాగా అంతా కేటాయించి మా సొంత డబ్బుతో మా సొంత ధనంతో నిర్మిస్తున్నాం. ఎవరి దీనిలో చందాలు ఏమి లేదు, మా సొంత డబ్బుతో మేము సొంత నిర్మిస్తాం. ఎన్ని కోట్లు ఖర్చు అయింది స్వామి? ఇప్పుడు తెలీదు అండి, అది అమ్మగారికి తెలుసు. అమ్మగారికి తెలుసు, మనకు తెలియదు. మనం వర్క్ చేస్తున్నాం, అమ్మగారు డబ్బు ఇస్తారు, మేము అంత పని చేస్తున్నాం సొంత. ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వాటి ప్రతి సోమవారం వస్తున్న 100 మందికి మీరు డబ్బులు ఇస్తున్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది? అది మా అమ్మగారు ఇస్తానండి. మా మదర్ ఉన్నారు, ఆవిడే సోమవారం రోజు పీదలకి, అంటే ఈ వికలాంగులకి, కళ్ళు లేని గుడ్డి వాళ్ళకి, ఒడిశా వాళ్ళకి ఎక్కువ, ఆంధ్ర తక్కువ, వీళ్ళందరికీ సోమవారం రోజు డబ్బులు ఇస్తారు, తిండి పెడతారు, బట్టలు ఇవన్నీ ఇస్తారు. అన్నీ మా అమ్మగారు చేస్తున్నారు. స్వామి, మీరు నిజంగా అమ్మవారు అంటే అందరూ కూడా నిజంగా మీ తల్లి, సొంత తల్లి అనుకుంటారు, కానీ మీరు కనకదుర్గ అమ్మవారిని మీరు అమ్మవారి అనుకుంటారని నిజంగా జనాలకు తెలియదు. కానీ ఏ విధంగా ఆవిడని మీరు ఏ విధంగా మీకు చెప్తారు? ఆవిడ లేదు, కనకదుర్గ కాదు, మా సొంత తల్లి గారు ఇస్తున్నారు. జనం ఏమనుకుంటే మనకేం పోయింది, మా అమ్మగారు ఉన్నారు, వాళ్ళు ఇస్తే మేము ఇస్తున్నాం, అంతేగాని కనకదుర్గమ్మ గుడి కట్టాం, మా ఊర్లో గుడి కట్టాము, విజయదుర్గమ్మని. కనకదుర్గ అయినా విజయదుర్గాన్ని పెట్టాము, అక్కడ మంచి గుడి. అది కట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. అది బాగా ప్రచారం వచ్చి బాగా రన్ అవుతుంది. అంతేగాని మా అమ్మగారు ఉన్నారు, మా సొంత అమ్మగారు, ఆవిడేస్తే మేము ఇవన్నీ చేస్తాం.
స్వామి ఈ విగ్రహాలు ఎక్కడ చేయించారు? ఇవి ఎలా ఎన్నేళ్ళయింది? ఈ విగ్రహాలు చేసి 6, 7 సంవత్సరాలైంది. తిరుపతిలో ఏకశిలా విగ్రహం తయారు చేయించాం మేము. తిరుపతి దేవుడు ఎంత 9 అడుగులు 9 ఇంచులు ఉన్నారో సేమ్ అంతే దీనిలో తయారు చేయించాం. అదే కొల్ల మీద చేయించి అక్కడి నుంచే తెచ్చాం తిరుపతి నుండి. తిరుపతి చేయించి తిరుపతి నుండి తెచ్చాం మేము విగ్రహాలు. ఎలా చేయగలుగుతున్నారు? ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టించి మీకు ఇంచుమించుగా 94 ఏళ్ళు అంటున్నారు చాలా వరకు. ఇంత వయసులో మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు? ఇంత పెద్ద 12.5 ఎకరాలు ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టించడం? అంటే మా అమ్మగారు డబ్బిస్తారు రోజు. అంటే ఎంత ఖర్చు అవుతుంది, డబ్బులంతా మేము లేబర్ పెట్టి నేను చేయిస్తున్నాను. నాకు 93 అవుతుంది, కానీ నేను సొంతంగా ఇవన్నీ చేయిస్తున్నాను. మా అమ్మగారు చెప్తారు ఎక్కడ ఏం చేయాలో, నేను అలా చేయిస్తున్నాను. మా అమ్మగారు పని. స్వామి ఇక్కడ చాలా కొన్ని వందల విగ్రహాలు, అంటే దేవుడికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన విగ్రహాలు కొన్ని వందలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడ తయారు చేయించారు? జైపూర్లో తయారు చేయించాం. జైపూర్లో మార్బుల్తో తయారు చేయించాం. జైపూర్ అని రాజస్థాన్లో. మేము ఇక్కడ నుంచి బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి జైపూర్లో ఆ విగ్రహాలను తయారు చేసి తెచ్చి ఇక్కడ పెట్టాం. దశావతారాలు జైపూర్లో. మిగతా విగ్రహాలు వేరేగా కూడా తయారు చేయించాం. ఒరిస్సాలో కొన్ని జైపూర్లో ఇవన్నీ తయారు చేసి ఇక్కడ పెట్టాం. దశావతారాలు గుడిలో పెట్టాం. అంటే ఇప్పుడు ముహూర్తం అంటే ఇప్పుడు 2 నెలల్లో ఏ ముహూర్తాన? ఇంకా 2 నెలలు ముహూర్తం తీయలేదు. మేము 2 నెలలు ప్రతిష్ఠ చేయాలని చూస్తున్నాం. ఇంకా ముహూర్తం తీయలేదు. ఈ 2 నెలలు చేయిస్తామని చూస్తున్నాం. ఈ 2 నెలలు. ఎవరినైనా తీసుకొస్తున్నారా ఇక్కడికి ప్రతిష్ఠకి? ఎవరైనా పెద్దవాళ్ళకి ఎవరు తెచ్చేసి ఇక యజ్ఞాలు అన్ని చేస్తాం. 5 రోజులు ఇక్కడ అంతా స్వామివారి ప్రసాదం అన్ని ఇస్తాం. చాలా కార్యక్రమం చేస్తాం 5 రోజులు. ఏంటి స్వామి మీ టార్గెట్ ఏంటి? అసలు మీరు ఏం నిర్ణయించుకున్నారు? ఇక్కడ గుడి కంటే మీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా? ఏం లేదు. గుడి కడతాం, అందరూ దర్శనిస్తారు, బాగుంటుంది. తిరుపతిలో అసలు చాలా కష్టం. ఎందుకంటే ఆ లోపు కనబడదు. లైట్లు అంటే చిన్న దీపాలు ఉంటాయి, ఎలక్ట్రికల్ ఏం సదుపాయం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం కట్టింటే ప్రజలంతా వచ్చి దర్శనం చేస్తారు, బాగుంటుంది కట్టాము. మనకేం కోరిక లేదు, ఏ కోరిక మీద కట్టలేదు. అదే దేవుడికి కడతాం. మనకి ఎలాగో అమ్మగారు కట్టారు కదా, కట్టిస్తాం, కడతాం. ఇక్కడ ఏంటంటే కట్టారు స్వామి? చాలా వరకు ఉన్నాయి కదా, సత్రాలు అన్నీ ఉన్నాయి కదా. అంటే అదే అమ్మవారి గుడి కట్టాము తల్లి. అది 10 సంవత్సరాలు గుడి కట్టి, విజయదుర్గమ్మని. ఇక్కడ కాదు, మన ఇక్కడ కాశీబుగ్గలో కట్టాము. అది బాగా ప్రచారానికి వచ్చింది, బాగా రన్ అవుతుంది. ఇప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తున్నాం ఇక్కడ. ఇది ప్రతి సోమవారం కూడా మీరు పేదలకి చేస్తుంటారు కదా? ప్రతి సోమవారం అన్నదానం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. మా అమ్మగారు ప్రతి సోమవారం ఇక్కడ చేస్తాం. చాలామంది, చాలా ఒరిస్సా నుంచి కటక్, బాలేశ్వర్, భువనేశ్వర్, భద్రక్ అన్ని జగన్నాథ్ అన్ని దగ్గర నుంచి వస్తారు. ముందు రోజు వచ్చి ఇక్కడ ఉంటారు. మా బండి వెళ్ళి తెస్తారు, అందరి ట్రాక్టర్ వెళ్ళి. మళ్ళీ ఆంధ్ర నుంచి కూడా చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరన్నా ఇక్కడ పెడతారు, పెట్టి డబ్బులు ఇస్తారు, తిండి పెడతారు. ఇక్కడ భవిష్యత్తులో ఈ దేవాలయం కట్టడం ద్వారా ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా కడుతున్నారు కదా, అవి ఏ విధంగా ఉండబోతున్నాయి? భక్తులకు ఉచితంగా లేకపోతే? భక్తులకు ఉచితం ఇవ్వడానికి కట్టిస్తున్నారు. 2 కళ్యాణ మండపాలు. 2 కళ్యాణ మండపాల్లో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవచ్చు ఉచితంగా. అది స్వామివారికి ఏమీ ఇది లేదు. అది కూడా బాగా కట్టాము. దానిలో కూడా అది ప్రతిష్ట అయితే ఇక్కడ ఎంతమంది వేద పండితులు రాబోతున్నారు? ఈ 2 నెలలతో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. జరుగుతాయి. ఇక్కడ 3-4 పెడతామని చూస్తున్నాం. 3 వేద పండితులకి. అంటే 5 ఇల్లు కట్టాము, 5 వాళ్ళ కోసం మంచి ఇల్లు. మేము 3-4 పెడతామని చూస్తున్నాం. వేద పండితులకి వాళ్ళకి జీతాలు బత్తాలు ఇచ్చి ఇక్కడ పెడతామని చూస్తున్నాం. ఎక్కడి నుంచి తెప్పిస్తారు స్వామి వేద పండితుల్ని? అంటే తిరుపతి తెస్తామని చూస్తున్నాం.
వేద పాఠశాల నుంచే ఆ, మీరు ఎవరిని తీసుకొస్తారు లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ వేద పాఠశాల నుంచి తీసుకొస్తారు వీళ్ళందరినీ? ఇంకా అవి నిశ్చయం తెలియదు, ఉమ్, ఇంకా అవేం తెలియదు. ఉమ్. ప్రతిష్ట అయినప్పుడు అవన్నీ ఆలోచిస్తాం. ఇంకా ఈ గుడి పని పూర్తి చేస్తున్నాం. ఈయన 2 నెలలు అయిపోతుంది స్వామి పూర్తి ఈ దేవాలయం? 2 నెలలు దీపాలను చూస్తున్నాం. నాకు వయసు అయిపోయింది, ఆ, అందుకోసమే వెంటనే చేయాలని చూస్తున్నాం. ఉమ్, ఏంటి ఉమ్. అది ఇంకేమైనా ఉన్నాయా స్వామి? ఇంక ఈ గుడికి సంబంధించి మీరు ఇంకేం పూర్తి చేయాల్సి ఉందా? మీ కోరికలు ఏమున్నాయి ఇంకా? అవే ఇంకా అయ్యప్ప గుడి కట్టిస్తున్నాం అక్కడ, ఇక్కడే? అక్కడే ఇది ఉంటుంది, ఉమ్, ఉమ్, తయారవుతుంది. ఉమ్, ఉమ్, అయ్యప్ప గుడి ఇక్కడ తయారవుతుంది, కట్టిస్తున్నాం. ఉమ్, అది ఒకటి ఉంది, అది అవుతుంది, కట్టుతున్నాం. అది ఇంకా పూర్తి అవ్వలేదు, కట్టిస్తున్నాం. ఉమ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 ఏళ్ల క్రితం పండా గారు అక్కడికి తిరుమల వెంకన్న స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు జరిగిన అసంతృప్తి పరాభవాన్ని గుర్తుపెట్టుకుని అది వెంటనే దర్శనం, స్వామి నాకు ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం కాలేదని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి కనకదుర్గ అమ్మవారంటే ఆయనకి సొంత తల్లిలా భావిస్తారు. ప్రతినిత్యం కూడా ఆయన ఉదయం వేకువజామున 3 గంటలకు లెగిసి ఆయన ప్రార్థన చేసి ప్రార్థనలో ఆయన ధ్యానంలో అమ్మవారిని అంటే కనకదుర్గ అమ్మవారిని ఆయన అమ్మవారిగా భావిస్తారు. అప్పుడు ధ్యానంలో ఆవిడ ఏదైతే చెప్తుందో అదే పాటిస్తూ ఈ గుడి నిర్మాణం చేసినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆర్కిటెక్ట్ ఏం లేదు. కనకదుర్గ అమ్మవారినే ఆయన ఉదయం 3 గంటలు లేచి ధ్యానం చేసిన సమయంలో ఆమె నాకు అన్నీ చెప్తుంది. ఆ విధంగానే నేను ఈ గుడి నిర్మాణాన్ని ఎక్కడ ఏ విగ్రహం పెట్టాలి, ఎటువైపు వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టాలి, ఎటువైపు పద్మావతి అమ్మవారి పెట్టాలి, ఎటువైపు మంగమ్మ విగ్రహాన్ని పెట్టాలి అనే దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఆ కనకదుర్గ అమ్మవారే తన తల్లిగా భావిస్తున్న అమ్మవారి ఇవన్నీ చెప్పడం వల్ల నేను ఇంత చేసిన 12.5 ఎకరాల్లో 6 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ దేవాలయం మరొక 2 నెలల్లో పూర్తి కాబోతుంది. 2 నెలల్లో పూర్తిగా ఏదైతే తిరుమల తిరుపతిలో ఉన్న వసతులన్నీ కూడా ఇక్కడ కల్పించారు ఆయన. ఏదైతే విగ్రహాన్ని ఎక్కడ తిరుమలలోనే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత ఎత్తుంటుందో, మంగమ్మ విగ్రహం ఎంత ఉంటుందో, లేకపోతే పద్మావతి అమ్మవారి విగ్రహం ఎంత ఉంటుందో సేమ్ అదే రకమైన కొలతలతో ఇక్కడ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా 6 ఏళ్ళు పూర్తయింది. మరొక 2 నెలల్లో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని అంతా పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఇక్కడ తిరుమల తిరుపతిలో ఏవైతే కళ్యాణ మండపాలు ఉన్నాయో వసతులు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ వసతులు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉచితంగానే అన్ని వసతులు కల్పిస్తున్నట్టు కూడా చెప్పారు. దీనికి సంబంధించి వేద పండితులను కూడా తిరుమల తిరుపతి నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. నిత్యం కూడా ఆ వేద పండితుల సమక్షంలో ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి. తనకు కూడా 94 ఏళ్ల వయసు అయింది కాబట్టి ఆ వయసు రీత్యా కూడా నేను ఇటు పరిస్థితులు దేవాలయాన్ని పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చాను. అందుకే మరొక 2 నెలల్లో దేవాలయాలు అన్నీ పూర్తయిపోయి 2 నెలల్లో ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ విగ్రహానికి స్వామివారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కాబోతుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తమే చూస్తే ఇది ఇక తిరుమల తిరుపతి ఏ విధంగా ఉందో అదే రకమైన వాతావరణంలో ఇక్కడ అద్భుతమైన వాతావరణంలో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది. చుట్టూ కొబ్బరి తోట, ఇక్కడ వెనకాతలే మనకు కనిపిస్తున్న ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఆలయం. దానికి లోన దేవాలయం లోన కూడా అద్భుతమైన కళాఖండాలు, అక్కడ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన కళాకారులు వీటిలన్నిటి కూడా ఏకశిల విగ్రహాలతో ఇక్కడ వివిధ రకాలైన అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏవేవైతే ఆయనకి అవతారాలు ఉన్నాయో అవతారాలన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా తెలిసే విధంగా కూడా ఎక్కడికక్కడ లోన విగ్రహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తమే చూస్తే ఇది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం పలాసలోనే ఉందనే విధంగా కూడా అద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ పండా గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే త్వరలో మరొక 2 నెలల్లో కూడా ఇది భక్తులకు కూడా అందుబాటులో రాబోతుంది. For more videos like this, subscribe Big TV channel.